షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి. నిజంగానే నాకు ఇవి ఎందుకండి ఇలా చేశారు? తనని అడిగితే తనేం చెబుతుందిరా? నిజం బయటపడిపోయింది కాబట్టి నక్క వినయాలు నటిస్తూ ముసలి కన్నీరు కారుస్తుంది. ఎందుకే ఇలా చేశారు? నేనేం పాపం చేశానని నాకు ఇలాంటి శిక్ష వేశారు? అక్క, అలా పిలవద్దని చెప్పానా? అసలు నువ్వెవరివే నా చెల్లెల విషయంలో జోక్యం చేసుకోవడానికి? నీకే అధికారం ఉందని దాన్ని పెళ్లి చేయబోయావు. అదేంటక్క అలా అంటావు? అంజలి నాకు చెల్లెలే కదా. కాదు, అంజలి నీ చెల్లెలు కాదు, నాకు మాత్రమే చెల్లెలు. నేనెంత ప్రయత్నించినా నువ్వు నా చేతికి చిక్కడం లేదు. అయినా నేను వదలను రాదా. ఇప్పుడే వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కుంటాను. కనపడ్డం లేదు అని రాత పోస్టర్ అతికించారంటే ఇప్పుడే వెళ్ళి విషయం బావతో చెప్తే తనే దగ్గరుండి మరి ఆ రాతని వాళ్ళకి అప్పగిస్తాడు. ఆగు, మళ్ళీ ఎందుకు వచ్చావు? అంజలి కోసమేగా. నీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? మేము ఇలా ఉండడం కూడా నీకు ఇష్టం లేదా? వెళ్ళు కార్తీక్, మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాకు. మీరు అనుకున్నట్టు నేను వచ్చింది అంజలి కోసం కాదు, మీకోసం. మీతో మాట్లాడాలని వచ్చాను. నా కోసమా? నాతో ఏం మాట్లాడాలి? ఎలా తినమంటావు? ఒక పక్క సిరి అంత బాధపడుతుంటే మనం మాత్రం ఏమీ పట్టనట్టు, అది మనకేమీ కానట్టు ఎలా కడుపుకు అన్నం తినమంటావు? తిన్నా అది సహించదక్కా. అది బాధపడుతుందని నువ్వు కడుపు కాల్చుకుంటావా? ఏం అవసరం లేదు, భోంచేయ్. నువ్వే నా అక్క ఈ మాట అంటుంది. నమ్మలేకపోతున్నానక్క. లేదు, ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో బావ కంట పడకూడదు. చూడలేదనుకున్నావా రాధ? చెప్పాను కదా రాధ, నా నుంచి నువ్వు అస్సలు తప్పించుకోలేవని. అంటే భార్గవ్ బొమ్మ గేయించింది బావే అన్నమాట. బావ మా కోసం వెతుకుతూ ఉన్నాడన్నమాట. లేదు, ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో బావ కంట పడకూడదు. క్షేమం, అంతా క్షేమం.
చూడలేదనుకున్నావా రాధ? నీకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ వెతుకుతున్నాను. అలాంటిది నా కళ్ళ ముందుకొచ్చాక కూడా నిన్ను ఎలా చూడకుండా ఉంటాను చెప్పు? ఇక నువ్వు అస్సలు తప్పించుకోలేవు. నువ్వు నా నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తడం, నేను నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నించడం, చివరికి నువ్వేమో మిస్ అవ్వడం. ఇదంతా కామన్ అయిపోయింది రాధ. అందుకే ఇలా సైలెంట్గా ప్లాన్ చేశాను. చెప్పాను కదా రాధ, నా నుంచి నువ్వు అస్సలు తప్పించుకోలేవని. అన్ని రోజులు నీకు అనుకూలంగా ఉండవు రాధా. ఈ రోజు నాది, ఇక నుంచి నువ్వు నాదానివే. రా రా వదలు బావా, రా. బావా ప్లీజ్ వదలు. నిన్ను పువ్వుల్లో చూసుకోవాలి అనుకున్న నా బిడ్డ వెన్నులో కత్తి దింపి వాణ్ణి చంపాలని చూస్తావా? నిన్ను బతకనివ్వనే, చంపేస్తా. ఈసారి మృత్యువు వేగిరి పడుతోంది. దైవశక్తో మానవ శక్తో ఆమె ప్రాణాలను హరించడం ఖాయం. ఆమె మరణం తథ్యం. చిటపట చిటపట చలిమంటే చిర 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 చిటిమంటై భగ 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 భగ. టైం సరిగ్గా 9:32 అయింది. సాక్ష్యం విశాల గగనం, సాక్ష్యం విశాల గగనం, తథ్యం శత్రు మరణం, తథ్యం శత్రు మరణం. సాయం చేసిన వాడు రాక్షసుడైనా థ్యాంక్స్ చెప్పాలా? రాక్షసుడేంటమ్మా? నేను నా కళ్ళతో చూశానమ్మా. అతని తాతయ్యని చంపింది. మరి నువ్వు చెప్పినట్టు చౌకి పోకు కూడా ఉందిగా. అక్క, మొన్న షాపింగ్ లో నువ్వు తీసుకున్న నెక్లెస్ ఇదే కదా? చూడు. అవును, ఇదే. నాన్న ₹1 అప్పు చేయాల్సిన అవసరమే లేకుండా ఒక్క పైసా కట్నం కూడా తీసుకొని సంబంధం వస్తే అది చేసుకుంటుందా? అడుగుతుంటే మాట్లాడకుండా అలా చూస్తావేంటి? చెప్పు. ఇది బాగుంటుంది. ఇది అమ్మాయి కుట్టించిన షర్ట్. ఖచ్చితంగా ఏదో బంధం అయితే ఉంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ఒక ఆడపిల్లని నమ్మించి కడుపు చేసిన కామాంధుడు అంటారు. ఆ మధ్య హరికి రాకూడదన్నా, ఈ ఇంటి పరువు పోకూడదన్నా 2 లక్షలు ఇవ్వాలి. ఇవ్వక చేస్తావా ఏంటి? నువ్వు అడిగిన 2 లక్షలు ఇస్తాను. ఇంట్లో 2 లక్షలు లేవు కదమ్మా. నా దగ్గర ఉన్నాయి బాబాయ్ గారు. చేతులు చాచండి. ఎందుకు? డబ్బులు అడిగారు కదా. కళ్ళు మూసుకోండి.
అది కాదత్తయ్య. కోట్ట చెంప పగిలిపోతుంది. ఆపింకా. అరే ఆగు ఆగు అంటుంటే ఓ ఆగుతున్నావు. అసలు ఎవతివే నువ్వు? నన్ను నవమాసాలు కడుపులో మోసి కనిపించిన తల్లి ఆవిడ. ఆవిడకన్నా ఎక్కువ నువ్వు? ఆవిడకన్నా గొప్పదానివా నువ్వు?